అస్మద్గురుభ్యో నమః. మనము ఒక యజ్ఞయాగాదుల్లో ఋత్వికులు, వేద బ్రాహ్మణులు, పండితులు యాజ్ఞవల్క్య స్మృతి అని చెప్పి మంత్రాలు చదువుతుంటారు. ఆయన యొక్క జన్మదినము అక్టోబర్ 30వ తారీఖు. శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి జయంతి ప్రతి సంవత్సరము అక్టోబర్ 30వ తేదీన జరుపుకునే ఆనవాయితీ ఆలయాలలో ఉంది. ఎందుకంటే ఆయన స్మృతులను రచించారు. వేదాలకు సంబంధించిన స్మృతులను, క్రతువులకు సంబంధించిన స్మృతులను రచించారు. అది కురుపాంచాల దేశం. అందు గంగ ప్రవహించుడిది. ఆ నదీ తీరమున చమత్కారపురము నగరము ఉన్నది. ఆ నగరమున ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య సునంద. ఆ దంపతులకు ధనుర్లగ్నమున ఒక కుమారుడు జన్మించాడు. అతడే యాజ్ఞవల్క్యుడు. తన కుమారునకు 5వ ఏట అక్షరాభ్యాసము, 8వ ఏట ఉపనయనం చేశారు. బ్రాహ్మణుడు కాబట్టి. ప్రాతస్మరణీయులైన ఋషి పరంపరలో యాజ్ఞవల్క్య మహర్షి కూడా ఒకరు. ఈయన భాష్కలుని వద్ద ఋగ్వేదము, జైమిని వద్ద సామవేదము, అరుణి దగ్గర అధర్వణ వేదమును అభ్యసించాడు. కుమారుడు అనతి కాలంలోనే 3 వేదములు అభ్యసించి జ్ఞాని అయినందుకు తండ్రి సంతోషించాడు. అనంతరం తన కుమారుని వైశంపాయని వద్దకు పంపాడు. యాజ్ఞవల్క్యుడు వైశంపాయని శిష్యుడై యజుర్వేద అధ్యయనం చేయసాగాడు. ఆయన వద్ద మరి ఎన్నో విషయాలు తెలుసుకొనసాగాడు. అహంకారము, అతనిలో విద్యామదము అంకురించాయి. ఆ సంగతి గురువు గ్రహించాడు. క్రమముగా నశించునని వైశంపాయనుడు ఊరుకున్నాడు. యాజ్ఞవల్క్యునిలో అహంకారము, విద్యామదము యవ్వనంలో ఉన్నాడు కాబట్టి తనకు బాగా వేదాలు అన్నీ చక్కగా అభ్యసించాను, తనను మించిన వారు లేదని అహంకారము, మదము అతనిలో ప్రవేశించింది. ఆ విషయాన్ని ఆయన గురువైన వైశంపాయనుడు గుర్తించాడు. కానీ కాలక్రమేణా ఆ అహంకారము, మదము నశిస్తాయిలే అని ఆయన ఏమీ అనకుండా శిష్యుణ్ణి ఊరుకున్నాడు. యాజ్ఞవల్క్యునకు విద్యామదం నశించడం లేదు సరికదా, పెరుగుతూ ఉంది. ఒకనాడు వైశంపాయనుడు తన మేనల్లుడు అవినీతుడై సంచరించుచున్నాడని కోపంతో ఒక తన్ను తన్నాడు. బ్రాహ్మణుని కాలితో తన్నిన అది బ్రహ్మహత్యతో సమానం. ఈ పాపం నుండి దూరమొకట ఎట్లా అని శిష్యులందరూ చెప్పగా విద్యా గర్భితుడైన యాజ్ఞవల్క్యుడు, గురువర్యా, ఇది ఎవరి వల్ల నశించదు, నేనొక్కడనే ఆపగలవాడను అని గర్వంగా పలికాడు. వైశంపాయనుడు శిష్యుని అహంకారములకు మండిపడి, యాజ్ఞవల్క్య, నా వద్ద అభ్యసించిన వేదశక్తితో నన్నే కించపరచదలిచావా? నేర్పినది నా వద్ద కక్కి వెంటనే ఆశ్రమం విడిచి పారిపో, గురుద్రోహి అని కఠినంగా పలికాడు. యాజ్ఞవల్క్యుడు గురువు పాదములపై పడి శోకించాడు. కరుణించమని వేడుకున్నాడు. తన తపోబలంతో బ్రహ్మహత్యా దోషం బాపి తాను నేర్చుకున్న వేదాలను రుధిర రూపమున కక్కి వెళ్ళిపోయాడు. ఈయన ప్రథమ శిష్యుడు కణ్వుడు. వీరే ప్రథమ సాక్షులు. కాణ్వసాక్షులు. జనకుడు యాగం చేయుచు మహర్షులందరినీ ఆహ్వానించాడు. యాజ్ఞవల్క్యునికి కూడా వర్తమానం పంపాడు. వచ్చిన మహర్షిని ఉచితాసనంపై కూర్చుండబెట్టాడు. యాగం పరిసమాప్తి కాగానే అక్కడున్న వారిని ఉద్దేశించి, మహానుభావులరా, మీలో ఎవరు గొప్పవారో వారు ముందుకు వచ్చి ఈ ధనరాశులు స్వీకరించవచ్చు అని గంభీరంగా పలికాడు. ఎవరూ సాహసించలేదు. ఎవరికి వారే సంశయంలో పడిపోయారు. అంత యాజ్ఞవల్క్యుడు తన శిష్యులతో ఆ ధనరాశులను గృహమునకు పట్టుకెళ్లమని ఆజ్ఞాపించాడు. విన్న విప్రకోటమి అతనితో వాదించి ఓడిపోయారు. సాకల్యుడను ముని కూడా వాదించి ఓటమి అంగీకరించాడు. జనకుడు యాజ్ఞవల్క్యుని అందరికన్నా మిన్నగా భావించి పూజించాడు. యాజ్ఞవల్క్యుడు జనకునకు అనేక ఆధ్యాత్మిక విషయాలు వివరించి చెప్పాడు. ఒకనాడు విశ్వావసుడను గంధర్వుడు యాజ్ఞవల్క్యుని కడకు వచ్చి అరుదించి తత్వం ఉపదేశించమని ఆర్పింపగా యాజ్ఞవల్క్యుడు ఆ గంధర్వునకు అనేక విషయాలు తెలియజేశాడు. అంత విశ్వావసుడు ఆనందించి ఆ మహర్షికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి వెళ్ళిపోయాడు. ఆ కాలంలో కతుడు అనే ఒక ఋషి ఉండేవాడు. ఆయనకు కాత్యాయని అనే కూతురుండేది. ఆమెను యాజ్ఞవల్క్యునికి ఇచ్చి వివాహం నిశ్చయించి అతడు ఈ విషయమును యాజ్ఞవల్క్యునికి తెలియజేశాడు. యాజ్ఞవల్క్యుడు సమ్మతించగా అతి వైభవంగా కాత్యాయనికి యాజ్ఞవల్క్యునికి వివాహం జరిగింది. మిత్రుడను
బ్రాహ్మణుని కుమార్తె గార్గి శిష్యురాలకు మైత్రేయి యాజ్ఞవల్క్యుని తప్ప అన్యులను వివాహమాడనని శపథం చేసింది. ఈ విషయం తండ్రికి తెలిసి గార్గికి చెప్పాడు. గార్గి ఆమెను కాత్యాయనికి అప్పగించింది. వారిద్దరూ స్నేహంగా ఉంటున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి వచ్చారు. ఈ పరిస్థితి రాగానే గార్గికి అసలు విషయం కాత్యాయనికి తెలిసింది. కాత్యాయని సంతోషించి మగని ఒప్పించి వరము పొంది మైత్రేయికి వివాహం జరిపించింది. భార్య ఇద్దరితో యాజ్ఞవల్క్యునికి కాత్యాయని గార్గి ఇద్దరు, మైత్రేయి కాత్యాయని ఇద్దరు భార్యలు. భార్యలు ఇద్దరితో యాజ్ఞవల్క్యుడు హాయిగా కాలం వెలిబుచ్చుతున్నాడు. ఆ మహర్షి అనుగ్రహంతో కాత్యాయని చంద్రకాంతుడు, మహామేషుడు, విజయుడు అను ముగ్గురు కుమారులను కన్నది. ఋషులందరూ యాజ్ఞవల్క్యునకు మాఘ శుద్ధ పూర్ణిమ నాడు యోగీంద్ర పట్టాభిషేకం చేశారు. ఆయన ఋషులకు తెలియజేసిన విషయాలే యోగ శాస్త్రమని, యోగ యాజ్ఞవల్క్యమని ప్రసిద్ధికెక్కాయి. యాజ్ఞవల్క్యుడు భార్యలకు తత్వమును ఉపదేశించి సన్యాసం తీసుకున్నాడు. ఆయన పేర ఒక స్మృతి ప్రచారంలో ఉంది. అందు అనేక విషయములు ఉన్నాయి. కర్మజ్ఞానముల వలన మోక్షము కలుగును అని తెలియజేశారు. యోగమును గురించి చెప్పిన విషయాలు యోగ యాజ్ఞ వల్క్యము పేరున ప్రచారంలో ఉన్నాయి. ఈ ఋషి ప్రాతస్మరణీయుడు. ఆయన జయంతి రోజున ఆయనను మనము ఆరాధిస్తే జ్ఞాన సంపత్తి కలుగుతుంది. మన ఋషులకు అందరినీ స్మరించుకునే అవకాశము మనకు భాద్రపద మాసంలో ఋషి పంచమి అని ఒక ఇది వస్తుంది. మనము ఇలాంటివి వాళ్ళు ప్రత్యేకించి ఆ సందర్భాలను మర్చిపోయినా అందరికీ కలిపి మనము ఒక ఋషి పంచమి రోజు మనకు ఎవరైతే భారతదేశంలో మనకు ఆధ్యాత్మికంగా అనేక విషయాలను బోధించిన ఋషులందరికీ కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశాన్ని ఈ ఆయా సందర్భాలలో ఆయా ఋషుల జయంతి రోజు మనము సంస్మరించుకుంటే, జ్ఞాపకం ఉంచుకుంటే, వారిని గుర్తుంచుకుంటే వారి యొక్క కృపాకటాక్షం వలన ఆశీస్సులు మనకు అంది మనం ఇంకనూ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకొని మనం విద్యావంతులుగా తయారు కాగలము అని ఈ శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి ప్రాచీన వేద భారతావనిలో ప్రముఖుడు. ఆయన జన్మదినము అక్టోబర్ 30వ తారీఖు. ఇలాగే చాలామంది ఋషులు యొక్క ఆషాఢ మాసంలో వేదవ్యాసుల వారు యాజ్ఞవల్క్య మహర్షి అక్టోబర్లో జన్మించారు. ఇది మన ఋషుల యొక్క వైభవం. హరి ఓం తత్సత్.